వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చుక్కకూర పచ్చడి అయితే చేశాను అనమాట. అదే వీడియో పెడుతున్నాను. ఆకుకూరల చట్నీ కూడా వెరైటీగా ఉంటుంది కదా, ఎప్పుడు కర్రీస్ చేసుకుంటాం కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని ఈ చట్నీ అయితే ట్రై చేశాను. దీనికి ఒక కట్ట ఆకుకూర అయితే తీసుకున్నాను. ఇవన్నీ మనము పౌడర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు. చింతపండు అయితే వద్దండి, ఆల్రెడీ చుక్కకూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా. అవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలి, కారం వేయం కదా, అందుకని నేను ఎండుమిర్చి తీసుకున్నాను. అవన్నీ ఫ్రై చేసుకొని కొద్దిగా పౌడర్ చేసుకోవాలంట. ఇది ఇందాక చూపించింది తాలింపుకి వేసాను అనమాట. ముందే తాలింపు వేసి ఒక పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో చుక్కకు కొద్దిగా ఆయిల్ వేసి చుక్కకూరను కొద్దిగా మగ్గిస్తే సరిపోతుంది. వాటర్ ఏం పోయే అవసరం లేదు. ఆల్రెడీ చుక్కకూరలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరే సరిపోతాయి అన్నమాట. మనకి లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ ఇంకా రుబ్బ అవసరం లేదు, ఉడికిపోతుంది. వాటర్ బాగా ఎక్కువ కంటెంట్ వస్తుంది. దాంట్లో ఆల్రెడీ మనం పౌడర్ చేసిన పౌడర్ ఉంది కదా, మిర్చి అవన్నీ ఫ్రై చేసిన దాంట్లో అది కలిపేసుకొని తాలింపులో కలిపేసుకోవటమే. చాలా ఈజీ అండి. మీరు ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి అందరూ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో, టేస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.